బిగ్ బాస్ అంటే కుటుంబం అంతా చూసే షో. మరి అలాంటప్పుడు కేవలం యూత్ మాత్రమే పార్టిసిపెంట్స్గా ఉండాలా? మీకు ఇలాంటి డౌటే వచ్చిందా? మీకే కాదు, బిగ్ బాస్ టీంకి కూడా ఇదే ఆలోచన వచ్చినట్టుంది. అందుకే గంగవ్వను స్పెషల్ పార్టిసిపెంట్గా తీసుకొచ్చారు. లాంచింగ్ ఎపిసోడ్లో ఆమె ఎంట్రీ చూడగానే కొందరు స్టన్, ఇంకొందరు అయితే 1-2 రోజులు ఉంచి పంపేస్తారులే అనుకున్నారు. కానీ దాదాపు 2 వారాలు అవుతున్నా గంగవ్వ ఇంకా హౌస్లోనే కొనసాగుతూ ఉంది. కానీ అక్కడ ఉన్నది ఎవరు? గంగవ్వ. జీవితాన్నే జయించి యూట్యూబ్ స్టార్ అయిన సూపర్ స్పెషల్ అవ్వ. అందుకే యూత్తో పోటీ పడి మరీ బిగ్ బాస్లో నిలుస్తోంది, ఎంటర్టైన్ చేస్తుంది. మరి అలాంటి గంగవ్వ గురించి అందరికీ తెలియని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. గంగవ్వ పూర్తి పేరు మిల్కూరి గంగవ్వ. ఊరు జగిత్యాల జిల్లా లంబాడిపల్లి. 10 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. గంగవ్వను ఆమెను మేనత్తే పెంచింది. పెద్ద తమ్ముడి బాధ్యతను అమ్మమ్మ తీసుకుంది. కొన్నాళ్లకు గంగవ్వకు మేనత్త కొడుకుతోనే పెళ్లి చేశారు. ఊహ తెలియక ముందే తండ్రి చనిపోయాడు. 13 ఏళ్ళు వచ్చాక తల్లి ప్రాణాలు విడిచింది. మరోవైపు భర్త తాగుడుకు బానిస కావడంతో రోజు గొడవలే. పగలు కూలి పనులకు వెళ్తూ రాత్రి బీడీలు చుట్టేది. అలా 2 కూతుళ్ళు కొడుకును పెంచడానికి చాలా కష్టాలు పడింది. 15 ఏళ్ల క్రితం గల్ఫ్కి వెళ్లిన భర్త నయా పైసా పంపలేదు. ఆ తర్వాత కూడా గల్ఫ్ నుండి ఎలాంటి సమాచారం లేకపోయేసరికి ఆయన అక్కడే చనిపోయాడని తెలిసింది. గంగవ్వకు 8 మంది మనవలు మనవరాళ్లు. అన్నట్లు గంగవ్వకు తన అసలు వయసు ఎంతో కూడా తెలియదు. సుమారు 58 ఏళ్లు ఉండొచ్చని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ గంగవ్వ ఎపిసోడ్లో చెప్పిన ప్రకారం 62 ఏళ్లని తెలుస్తోంది. గంగవ్వ చిన్న కుమార్తె అనితకు జ్వరం వచ్చిందని జగిత్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించింది. వారం రోజుల తర్వాత డాక్టర్ చెప్పారని బిడ్డను ఇంటికి తీసుకెళ్లడానికి బస్టాండ్కి వచ్చింది. అప్పటికే బిడ్డ మెడ వేలాడుతుండడంతో అక్కడున్న కొందరు చనిపోయిన బిడ్డను ఎత్తుకున్నావెందుకు అని అడిగారు. దానికి గంగవ్వ మాత్రం నా బిడ్డ చనిపోలేదు, నిద్రపోతోందని చెప్పింది. చనిపోతేనే ఇలా మెడ కాళ్ళు వేలాడతాయని చెప్పడంతో కిందకు దింపి చూసేసరికి బిడ్డ చనిపోయిందని తెలిసింది. దీంతో గంగవ్వ బస్టాండ్లోనే రోధించింది. ఆమె ఏడుపు చూసి అక్కడ వాళ్ల మనసు తరుక్కుపోయింది. ఈ విషయాన్ని గంగవ్వ ఇటీవల ఎపిసోడ్లోనే చెప్పడం జరిగింది. పల్లెటూరి సంస్కృతిని చాటేలా లంబాడిపల్లికి చెందిన శ్రీకాంత్ అనే కుర్రాడు మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తుండేవాడు. ఓ రోజు తమ ఇంటి సమీపంలో ఉన్న గంగవ్వ హుషారుతనం చూసి ఆమెతో వీడియోలు చేస్తే బాగుండు అనుకున్నాడు. గంగవ్వ చలాకితనం, అచ్చ తెలంగాణ యాస శ్రీకాంత్కు బాగా నచ్చాయి. నెటిజన్లను బాగా ఆకర్షిస్తాయనుకున్నాడు. దాంతో తన ఛానల్లో నటింపజేశాడు. కట్ చేస్తే ఇప్పుడు గంగవ్వ లేకపోతే షో లేదు అనేంతగా పరిస్థితి మారిపోయింది. గంగవ్వ కెమెరా ముందు మాట్లాడితే మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అంత న్యాచురల్గా ఉంటుంది తన నటన. గంగవ్వ నటనకు జనం ఫిదా అయ్యి ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ని చేశారు. ప్రస్తుతం ఆ ఛానల్కు 16.7 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. నన్ను చూడడానికి రోజు ఎంతోమంది మా ఇంటికి వస్తున్నారు. చుట్టుపక్కల ఊళ్ళలో పెళ్లిళ్ళు జరిగితే అక్కడుండి కూడా గంగవ్వ ఇల్లు ఎక్కడ అంటూ వస్తున్నారు. నేను చదువుకోలేదు, వీడియోలు చేసేటప్పుడు సీన్ ఏంటి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని శ్రీకాంత్, అనిల్, అంజీ వివరిస్తారు. వాళ్ళు చెప్పింది విని నాకు తెలిసినట్లు చెప్తా. పాత్రకు తగ్గట్టు నేను మారిపోయి నటిస్తా. పిల్లల పెళ్లిళ్ళు చేయడానికి అప్పులు చేశాను. ఈ వీడియోల ద్వారా వచ్చే డబ్బుతో వాటిని తీర్చాను. త్వరలో ఓ ఇల్లు కట్టుకుంటానంటూ గంగవ్వ చెప్పింది. మై విలేజ్ షోలో గంగవ్వ ఇప్పటి వరకు 100కు పైగా షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్లో నటించింది. మల్లేశం, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో కూడా నటించింది. బీబీసీ ఛానల్తో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై వీడియో చేసింది. ప్రాజెక్టు వల్ల కలిగే లాభాలు, నష్టపోయిన వారిని బాధలను ఆ వీడియోలో వివరించింది. ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సమంత, యంగ్ స్టార్ విజయ్ దేవరకొండను కలిసి ఇంటర్వ్యూ వీడియోలు కూడా చేసింది. గంగవ్వకు ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఆమె అకౌంట్ను 81,000 మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గంగవ్వకు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఉమెన్ అచీవర్ పురస్కారం అందించారు. మన మీద మనకు నమ్మకం ఉంటే ఏ పని చేసినా మంచిగానే ఉంటాం. ఇది గంగవ్వ సిద్ధాంతం. ఇలానే అందరూ ఆలోచిస్తే గంగవ్వలా ఏదైనా సాధిస్తారనడంలో అతిశయోక్తి లేదు.